చెన్నా చాట్ చేసుకోవడం కోసం ఇక్కడ 4 గంటల పాటు శనగలన్నీ నానబెట్టుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కప్పు నీళ్ళు అన్నీ వేసుకొని విజిల్స్ అనేవి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి మసాలా అనేది రెడీ చేసుకుందాం. మసాలా ముద్ద ఒక మీడియం సైజ్ ఆనియన్స్, 7 వెల్లుల్లి, 7 పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచుల అల్లము, ఒక టమాటా అనేది మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు శనగలు అనేవి మనం బాయిల్ చేసుకున్నాం అనమాట. చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికాయి అనమాట. వీటిని సైడ్ చేసుకోవాలి, వాటర్ అనేది డ్రైన్ చేసి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ముందుగా మనం మసాలా అనేది రెడీ చేసుకున్నాం కదా, అది వేసి ఈవెన్గా ఫ్రై చేసుకుని కొంచెం ఉప్పు అనేది వేసుకుని, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు అనేవి ఇందులో వేసుకుని ఈవెన్గా మిక్స్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చెన్నా చాట్ అనేది రెడీ అనమాట. ఇక్కడ నేను ఆనియన్స్ అండ్ లెమన్తో నేను సర్వ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి.